న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నివాళి కార్యక్రమం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నాయకులు గౌరవం దక్కింది తప్ప ఏ గాంధీకి, ఏ నెహ్రూకు, ఏ పటేల్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి కూడా దక్కదు ఈ యొక్క ఆదరణ అనేది మనం ప్రజలందరూ గుర్తించాల్సిన విషయము. అట్లాగే సందర్భంలో మనం ఒక విషయాలు అనుకోవాలి. ఈరోజు ఆయన 52వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో మహిళలకు సమానమైన హక్కులు కావాలి, సమానమైన వాటా కావాలని చెప్పి అడిగితే పటేల్ కానీ నెహ్రూ కానీ హేళనగా నవ్వేసి ఆ బిల్లును పాస్ కానియకుండా బయటికి వెళ్ళిపోయిన సందర్భంలో అంబేద్కర్ భయపడలేదు. నా ఆడవారికి, నా మహిళలకు భారతదేశంలో సమాన హక్కు లేకుంటే నాకు ఈ పదవి అవసరం లేదు అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి రాజీనామా చేసి పెంచుతున్నాడు. ఆయనను మనము గొప్పగా కీర్తించాలి. అదే సందర్భంలో ఆయన అనేటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా అనేక సమస్యలతోన అతని జీవితాన్ని కొనసాగించిన చివరకు ఇతర దేశాల్లో లండన్ యూనివర్సిటీలు కావచ్చు, కొలంబియా యూనివర్సిటీలు కావచ్చు, ఉన్నత చదివి భారతదేశం కోసం, భారతదేశం ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించాలని ఆలోచన ఉన్నప్పుడు బ్రిటిష్ వారు భారతదేశానికి విడిపోయేటప్పుడు రాజ్యాంగం కావాలి, మీకు రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగము కమిషన్ చెప్పి సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో మనకుంది అంటే తలకాల పుట్టినాడు, ఉదాల మీద పుట్టినాడు, తొలక దగ్గర పుట్టినాడు, వీళ్ళు అగ్రవర్గాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి మిగతా కులాలు హిందీ కులాలుగా, సూత్ర కులాలుగా ఇవి ఉన్నాయి. ఈ వివక్షత పోవాలంటే ఖచ్చితంగా భారతదేశానికి రాజ్యాంగం కావాలని చెప్పి కోరిన వ్యక్తి. ఆ సందర్భంలో సైమన్ కమిషన్ను అగ్రవర్ణాలు చెప్పబడే కులాలు కోబ్యాక్ అన్నారు. కానీ అంబేద్కర్ సమతా సైనికులు ఏర్పాటు చేసి ఆహ్వానించినాడు. ఆ తర్వాతనే మనకు రాజ్యాంగము వచ్చినది. కాబట్టి అంబేద్కర్ గారిని కేవలము వర్ధంతులు, జయంతుల కోసం కాకుండా ఆయన ఆశయాలు గొప్పగా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజల హక్కులు వివరించాలి. అలాగే ఈరోజు మతం అనేటువంటి ఒక మూఢనమ్మకంతో మనం ముందుకు పోతున్నాం. మూఢనమ్మకాలను విడిచిపెట్టండి, మతాన్ని మనము నమ్మద్దు. మనం కేవలము జ్ఞానాన్ని మాత్రం నమ్మాలనే విషయాన్ని గుర్తు చేసుకొని ఈ జిల్లా ప్రజలందరూ కావచ్చు, దేశ ప్రజలందరూ ఆయన యొక్క ఆలోచనలు ముందుకు పోతే మనమందరం ఖచ్చితంగా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదుగుతాం తప్ప లేకపోతే ప్రశ్నలేదు. కాబట్టి మనమందరం ఆయన గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం జరిగిన మా సోదరులందరికీ ముఖ్యంగా జై భీమ్ తెలుపుకుంటూ అందరికీ జై భీములు. జై భీములు సార్. నా పేరు లోకనాథం. నేను బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి 69వ వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మిత్రులారా. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కాకుండా మా మిత్రులు ముస్లిం సోదరులు, ఎస్పీపీ పార్టీ వాళ్ళు, అదేవిధంగా ముస్లిం ఐక్యవేదిక పార్టీ వాళ్ళు, ఇంకా సిపిఎం పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళకు కూడా వచ్చి ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులారా, ఒకటే చెప్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి క్షణాల్లో ఏం చెప్తున్నాడంటే, మిత్రులారా మీకు సర్వస్వం కోల్పోయి 5 మంది బిడ్డలు పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మనకి ఇచ్చి మనమే అధికారి కావాలని ఆయన ఆశిస్తారు. 76 సంవత్సరాల్లో మైనార్టీ వాళ్ళకు పదవులు లేవు. ఒకవేళ పదవులు ఉంటే కూడా ఆ అగ్రవర్ణ పార్టీలో ఉన్నారు. మిత్రులారా, మనకు అధికారం రావాలంటే, మనకు అధికారం వచ్చి ఏవేమైతే మనం 76 సంవత్సరాలు కోల్పోయావో అవంతా తిరిగి మనం పొందాలంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి. బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తారని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.